జ్ఞానాన్ని ఇచ్చి చెప్పబడిన ప్రతి మాట వెనకతల ఫలాలు తీసుకురమ్మని ఇచ్చిన ప్రార్థన నజరేయుడు అని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. దేవుడు తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయడు అన్న సంగతిని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఒక ఉద్యోగానికి 100 మంది అప్లికేషన్లు పెడతారు. అయితే ఆ ఉద్యోగానికి సెలెక్ట్ చేసిన వారు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు ఆ ఉద్యోగానికి ఫలానా అర్హత కలిగి ఉంటే అలాంటి వ్యక్తిని కనుక ఆ ఉద్యోగంలో పెడితే ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన ఉద్యోగానికి న్యాయం చేస్తాడు. ఒక వ్యక్తికి అర్హత కలిగి ఆ అర్హత ఉన్నవాడికి ఆ ఉద్యోగం గనక ఇస్తే ఆ ఉద్యోగానికి న్యాయం చేస్తాడు. అందుకనే ప్రతి ఉద్యోగంలో కూడాను ఇంటర్వ్యూ అన్నది ఒకటి పెడతాడు. నేను డబల్ డిగ్రీ చేశానండి, పీజీ చేశానండి, లేదంటే ఇంకోటి చేశానండి, నా పేరు వెనకతల థర్మామీటర్ లాగా ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి అన్నంత మాత్రాన ఉద్యోగం నీకే ఇవ్వాలి, ఎందుకంటే నీ పేరు పక్కన ఇంత థర్మామీటర్ లాగా చదివి అర్హతలో సంపాదించావు కాబట్టి ఈ ఉద్యోగం నీకే ఇచ్చేస్తాం అని చెప్పరు. ఎందుకు ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే ఆ ఉద్యోగానికి ఈయన రైట్ పర్సనా కాదా? ఒకవేళ రైట్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఆ ఉద్యోగం ఆ వ్యక్తికి వస్తుంది. ఇది లోకములో ఇది మనకు ఎలా తెలుసో, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారు దేవుని యొద్ద నుండి దూరం అయిపోతున్నప్పుడు దేవుడు నాకెందుకులే, పోతే పోయాడు, వీడు కాకపోతే ఇంకొకడు అని దేవుడు ఎప్పుడూ కూడాను అలాగ ఆలోచించడు. అదే లోకములో ఒక ఉద్యోగాన్ని గనక ఇస్తే ఆ ఉద్యోగానికి గనక ఆ వ్యక్తి రాకుండా ఉంటే కొన్నాళ్ళు, సరే వాడిని తీసేయండి, ఇంకొకరిని అపాయింట్ చేయండి ఆ ప్లేస్లో. ఎందుకు ఖాళీగా వదిలేస్తారు? ఆ ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేయండి, తీసి పడియండి అంటారు. ఇది లోకంలో ఉన్న తంతు. అయితే దేవుని యొద్దకు వస్తే దేవుని ఆలోచనలు ఎలాగుంటుంది అంటే, దేవుడు ఒక్కసారి నువ్వు రైట్ పర్సన్ అని ఎన్నుకున్న తర్వాత నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఆయన యొద్ద నుండి పారిపోవాలనుకున్నా, లేదా నువ్వు ఆయన యొద్ద నుండి తప్పుకోవాలనుకున్నా ఆయన విడిచిపెట్టాడు. బాలాకుని విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేడు. చెప్పాడు, బుద్ధి చెప్పాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చేవారికి ఆయన ఎంత మాత్రము విడిచి బెటరు. ఒకానొక సందర్భంలో యోనా గారు ఆయన యొద్ద నుండి పారిపోతున్నప్పుడు కేవలం ఆయన గురించి దేవుడు ఎన్నో మిరాకిల్స్ చేయాల్సి వచ్చింది, ఎన్నో సూచక క్రియలు చూపించాల్సి వచ్చింది యోనాకి. యోనా నినివే పట్టణానికి వెళ్ళవయ్యా అని చెప్పినప్పుడు ఆయన తర్షీషుకు పారిపోతుంటే, అదే కాలములో, బాగా వినాలి, అదే కాలములో మరొక ప్రవక్త కూడా ఉన్నాడు. ఆయన పేరు ఆమోషు. యోనా నువ్వు పారిపోతే పారిపో, ఇదిగో ఆమోషు ఉన్నాడు, నేను ఆమోషుతో పని చేయించుకుంటాను అనుకోలే దేవుడు.
దేవుడు ఎప్పుడైతే ఒక పర్సన్ని ఎన్నుకొని ఒక పని నిమిత్తము తనని ఉంచాడో ఖచ్చితంగా ఆ పని తనతో చేయించుకోవాలనుకుంటాడు. యోనా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోగాని నా పక్కన ఇంకొకరు ఉన్నారు, ఆమోషు గారు ఉన్నారు. సో ఆమోషుని నేను పిలిచి నేను పని చేయించుకుంటాను, నువ్వు పో నాకెందుకు అనుకోలే. యోనాను ఆ పనిలోకి పెట్టడానికి దేవుడు పడిన కష్టం ఎంత అంత కాదు. దేవుడేం కష్టపడ్డాడండి దీంట్లో అని మనం అనుకుంటే, యోనా గ్రంథము కనుక మనం బాగా చదివినట్టుగా అయితే యోనాని రక్షించడానికి, యోనాని దేవుడు తన పని చేయించుకోవడానికి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి యోనా వెళ్ళినప్పటికీ కూడాను దేవుడు తనని విడిచిపెట్టలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత 15 రోజులు 20 రోజుల క్రితం నా కుమార్తె పరిస్థితి మీ అందరికీ తెలుసు. డాక్టర్లు కూడా 48 అవర్స్ అని టైం ఇచ్చారు. అయినా దేవుడు నిలబెట్టాడు మీ అందరి ప్రార్థనలు బట్టి. సంఘస్థులందరూ ఏకదాటిగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనడానికి పౌలు శీలలు చెరసాల్లో ఉండేటప్పుడు కానీ, పేతురు చెరసాల్లో ఉండేటప్పుడు కానీ, సంఘమంతా ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని దేవుడు విడిపించాడు. ఈరోజు నా కుమార్తెకు కూడాను అలాగే విడిపించాడనే నేను విశ్వాసంతో నమ్ముతున్నాను మీ అందరి ప్రార్థనలు బట్టి. అయితే యోనా కూడాను దేవుడి దగ్గర నుండి వెళ్ళిపోతాను అనుకొని వెళ్ళిపోతుంటే దేవుడు విడిచిపెట్టలే. వెంటనే చాపకి ఆర్డర్ ఇచ్చాడు, నా కుమారుడు సముద్రంలో పడగానే నువ్వు క్యాచ్ చేయాలి. ఎందుకు క్యాచ్ చేయాలో తెలుసా? చేప నా కుమారుడితో నాకు ఒక జనాంగాన్ని నేను రక్షించుకోవాలి. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు అంటే ఏదో కారణము లేక కాదు. నువ్వు తనకి కావాలి, అందుకే నీకు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నువ్వు తనకి కావాలి, తనకు పని కొరకు నువ్వు ప్రాకులాడుతావని విశ్వాసముతో, నువ్వు ఉంటావని నమ్మకముతో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఏదో ఊరకనే ఎన్నుకోలేదు నిన్ను నన్ను. ఇదిగో యోనాని ఒక పని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు. యోనాని పంపించడానికి నినివే పట్టణానికి చేపను పంపించాడు. యోనాని కాపాడు, మళ్ళా నినివే పట్టణానికి పంపించాడు. సో దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడి తన పనిలో పెట్టడానికే ఇన్ని ప్రాకులాడుతున్నాడు, ఇంతగా తపన పడుతున్నాడే గాని మనము మాత్రము ఈ చెవిని వింటున్నాము, ఆ చెవిని విడిచిపెడుతున్నాము. ఈ యోనా గారు అనే భక్తుని జీవితం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుడికి దూరం అయిపోతున్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలే. ఒక భక్తుడు వస్తాడు, ప్రభువా అందరు అయిపోయారు ప్రభువా, నేను ఒక్కనే ఉన్నాను ప్రభువా నీ కోసం. ఎవరట? నేను ఒక్కనే ఉన్నాను ప్రభువా అంటాడు. దేవుడు చూస్తాడు ఇలాగ, నీకు తెలియదేమో కానీ నాయనా, ఇంకా 7,000 మందిని ఉంచుకున్నాను నేను. 7,000 మంది నాకు ఉన్నారు. అంటే దేవుడికి శేషముగా ఉన్నప్పటికీ కూడాను నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అంటే ఆయన పని నిమిత్తం. అదే చెప్తున్నాడు చూడండి, రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏలియా గురించి మాట్లాడుతుంటాడు. రోమా సంఘానికి అపోస్తులైన పౌలు పత్రిక రాస్తూ ఏలియా గురించి 2వ వచనం నుండి చదువుదాం. బాగా వినాలి, చదువునానా. తాను ముందే ఎరిగిన తన ప్రజలను,
చూసావా, నిన్ను నన్ను కూడా ఈరోజు ఇంత గొప్పగా నిలబెడుతున్నాడు, ఇంత ఆరోగ్యంగా ఆయుష్ ఇచ్చి నిలబెడుతున్నాడు అంటే నువ్వు నేనేదో పెద్ద పనోళ్ళమని కాదు. మనం అనుకుంటాం ఏదైనా చిన్న పని చేసేస్తే నేను తప్ప ఎవ్వరూ చేయలేరండి, నేను లేకపోతే అవ్వదండి, నేను లేకపోతే చాలా కష్టం అనుకునే వాళ్ళు కూడా ఉన్నాంగా. కొన్ని సందర్భాల్లో మనం కూడా అంటుంటాం కదా, నేను లేకపోతే ఎవ్వరూ చేయలేరండి ఆ పని. ఏంటి, ఎవ్వరూ చేయలేరా? గాడితో మాట్లాడిచ్చాడు దేవుడు ప్రవక్తని బుద్ధి చెప్పడానికి. ఒక ప్రవక్తని బుద్ధి చెప్పడానికి గాడితో మాట్లాడిచ్చాడు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆ పని జరుగుతుంది. కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నీతో చేయించుకోవాలని ఆయన ఆలోచన, నీతో చేయించుకోవాలని ఆయన ఉద్దేశం. ఆయనకి లేక కాదు. ఒకసారి అంటారు కొన్ని సందర్భంలో లోకంలో, నేను లేకపోతే డాష్ లేదు, మీరు డాష్ ఫిల్ చేసుకోండి. ఏం లేదట, గతి లేదు. నేను లేకపోతే ఏం లేదు, గతి లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఆల్రెడీ దేవుడి దగ్గర శేషంగా ఉంటారు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు చెయ్యాలి, నీకిచ్చిన బాధ్యతను నువ్వు చెయ్యాలి. అది దేవుడు అడుగుతున్నాడు. నీకిచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేయకో. అయినా సరే నీకెందుకు, నువ్వు నిర్లక్ష్యం చేసినా సరే నీకెందుకు భూమి మీద ఆయుష్ నుంచుతున్నాడో తెలుసా? ఆయన కొరకు మరలా నువ్వు బ్రతుకుతావనే ఆశ ఆయనకి. ఆయన ప్రజలకి నువ్వు కాపాడుతావన్న నమ్మకం ఆయనకి. ఆ నమ్మకము కొలదే దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. చదువు నాన్న. తాను ముందే ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఇదిగో ఏలియాను గురించిన భాగములో లేఖనములు చెప్పినది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, పడగొట్టిరి. ఎవరట? నేను ఒక్కనే చెయ్యాలి ప్రభా, నా భుజాల మీద వేసుకొని నేను ఒక్కనే చెయ్యాలి. వద్దు వద్దు, నీ భుజాల మీద ఏం మోసి వద్దు. ఏలియాలాగా నలుగురికి పంచు. అందుకని అయ్యగారు నేను ఏం చేస్తామంటే సేఫ్గా నిలబడతాము, మనం వాళ్ళందరికీ చెప్పేస్తాం పనులు. ఎందుకంటే అందరి బాధ్యత అది. మేము చేయవలసింది మేము చేస్తాం, మీరు చేయవలసింది మీరు చేయాలి. నేను ఒక్కనే చేస్తానడం అది కరెక్ట్ కాదు. ఏలియా కూడా అలాగే అనుకున్నాడు, నేను ఒక్కనే. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? చదువునన్నా. తీయజూచుచున్నాడు, వాదించుచున్నారు. అయితే ఏం చెప్పాడో తెలుసా దేవుడు? 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచాను. ఏలియా, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావు నువ్వు, కానీ ఆల్రెడీ 7,000 మంది ఉన్నారు. ఒక్కడిని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక్కడిని ఎందుకు ఎన్నుకుంటున్నాడో తెలుసా? నువ్వు నమ్మకముతో చేస్తావని. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు తన ప్రజలకి కాపాడుతావని, తన కొరకు నువ్వు పనిచేస్తావని. యోనా కూడా అంతే. నేనెందుకు చెయ్యాలి అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడాను దేవుడు విడిచిపెట్టలే. ఇమ్మీడియట్గా ఆయన్నే తీసుకొని ఎక్కడికి వచ్చాడు? నినివే పట్టణానికి తీసుకొని వచ్చాడు. తన ప్రజలను రక్షించుకోవడానికి. వారు అన్యులు కావచ్చు, అయినా దేవుడు విడిచిపెట్టలే. నినివే పట్టణస్థులు
అయినా విడిచిపెట్టలే దేవుడు. ఎందుకంటే వాళ్ళు మారాలి. వాళ్ళు మారడానికి నిన్ను ఉంచాడు. బాగా గమనించు. ఆ ప్రజలే లేకపోతే ఈ యోనా అన్న ప్రవక్త అవసరంలే. కింద స్థాయి ఉద్యోగస్తులు లేకపోతే కలెక్టర్ అవసరంలే. కింద స్థాయి వాళ్ళు మనుషులు లేకపోతే సీఎంలు అవసరంలే. కింద స్థాయి వాళ్ళు ఉంటేనే పై స్థాయి వారికి ఉంచుతారు. అలాగే నినివే పట్టణస్తులే లేకపోతే యోనా అవసరంలే. కానీ నినివే పట్టణస్తుల కోసం యోనాని ఎన్నుకున్నాడు. ఈరోజు అన్యజనంగమైనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు ఇంకా కలరు. వాళ్ళని మార్చడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఇది మర్చిపోకు. నీ భుజాల మీద వేసుకోకు. వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయి. అదే అంటున్నాడు దేవుడు. యోనా, ఇదిగో నువ్వు వెళ్ళు నినివే పట్టణానికి. వారు పాపము చేసి ఉన్నారయ్యా యోనా, నువ్వు వెళ్ళు. ప్రభువా నువ్వు వెళ్ళు అంటావు కానీ నేనైతే అక్కడికి వెళ్ళను ప్రభువా. నా దారి నా దారి నా దారి. ఏ దారి? యోనా దారి అదే. నా దారి సముద్రపు దారి. యోనా, నువ్వు షిప్పు మీద వెళ్తున్నావు కానీ చేపతో నిన్ను నినివే పట్టణానికి పంపిస్తానని చేపని పంపించాడు. నినివే పట్టణానికి తీసుకొని వెళ్ళేంత వరకు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళమని చెప్పాడు. చేపని జాగ్రత్తగా తీసుకుని నినివే పట్టణంలో అప్పగిస్తాడు. నినివే పట్టణంలో ఆయన ప్రకటిస్తుండగా నినివే పట్టణస్తులందరూ మారారు. అంటే కారణం దేవుడు నీ పట్ల చూపించిన కృప. యోనా నువ్వు వెళ్ళు. ఈరోజు సూటిగా ప్రజలందరితోటి, మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళండి, నా ప్రజలు నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్న ప్రజల కోసమే కదా ఇదిగో 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ఆయన ఖాళీగా నీలాగా నాలాగా ఏదో మాట ఉంటుంది, తినడం తొంగోడం ఇంకా ఇది ఈ పరిస్థితిలో కాదైనా. ఉదయమంతా ప్రకటన, రాత్రి అయితే ప్రార్థన. ఉదయమంతా ఉద్యోగం, రాత్రి అయితే ఏసీలో పడుకోవడం. మన స్టైల్ అది, మన స్టైల్ అది. ఆయన అలా కాదు. ప్రభువా నీ ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండడానికి వాళ్ళ కృప చూపించని ప్రార్థన చేసేవారు. ప్రతి దినము ప్రార్థన పని, సువార్త పని. కానీ మనము ఆదివారం ఒక్కరోజు సంఘానికి వచ్చేసరికి ఎంత కష్టంతో వస్తామో. భారం. ఆదివారం వచ్చిందంటే సంఘానికి వెళ్ళాలి, భారం. ఎంత భారం కలిగి వస్తుంది. ఎందుకు అంత భారం? నీకు చూపించిన కృపకై దేవుడికి మహిమ చెల్లించవా? నీకు చూపించిన కృపకై దేవుణ్ణి గణపరచవా, మహిమపరచవా? ఇంకెంతకాలం దేవుడిచ్చాడో మనకు తెలియదు. 48 hours అన్నాడు మా పాపకి. ఇంకా ఆయుష్నిచ్చాడు అంటే తన పని కొరకే. పని చేయి, పరలోకం దక్కుతుంది. పని చెయ్యకుండా ఉన్నంత మాత్రాన, నేను క్రైస్తవున్నని బిళ్ళ తగిలించుకున్నంత మాత్రాన దేవుడు కొరిగేదేమీ లేదు. పని కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. పని కొరకు నువ్వు బ్రతికాలి, పని కొరకు ప్రాకులాడాలి. అందుకే దేవుడు నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పని చేస్తూ అందరం కూడా పరలోకం వెళ్ళాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకల ఆశీర్వాదము కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మేమందరం